అభిమానులను ఆకట్టుకోవడంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తర్వాతే ఎవరైనా సోషల్ మీడియా వేదికగా తన యూట్యూబ్ ఛానల్ కు 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు మోదీ. దీంతో ప్రపంచంలోనే అత్యధిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు కలిగిన నేతగా మోదీ రికార్డు సాధించారు. వ్యక్తిగత యూట్యూబ్ ఖాతాతో ఈ ఘనత సాధించిన ఏకైక ప్రపంచ నేత కూడా మోదీనే. సబ్స్క్రైబర్లతో పాటు వ్యూస్ లోనూ మిగతా అందరి నేతలతో అనంత దూరంలో నిలిచారు మోదీ. సుమారు 450 కోట్ల వ్యూస్తో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 22.4 కోట్ల వ్యూస్తో జెలెన్స్కీ రెండో స్థానంలో నిలిచారు. మోదీ ఖాతా వ్యూస్తో పోల్చుకుంటే ఇది దాదాపు 43 రెట్లు అధికం. సబ్స్క్రైబర్ల విషయంలో మోదీ తర్వాత బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు యూట్యూబ్లో సుమారు 64 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్రధాని మోదీతో పోల్చుకుంటే ఇది 3వ వంతు కంటే తక్కువే. ఆ తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 11 లక్షలతో 3వ స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా 7.89 లక్షల సబ్స్క్రైబర్స్తో మాత్రమే ఉన్నారు. ఇక ఈజిప్ట్ అధ్యక్షుడు ఎర్డోగాన్కు 3.16 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. 2007లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. ప్రధాని మోదీకి సంబంధించిన మరో ఛానల్ యోగా విత్ మోదీకి సైతం సుమారు 73,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇక భారత్ విషయానికి వస్తే మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి 35 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇది మోదీ సబ్స్క్రైబర్లతో పోలిస్తే 6వ వంతులో కొంచెం ఎక్కువ.